అందరికీ నమస్కారం అండి. గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో 261 ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎవరైతే ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్ మరియు ఇతర ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చేసి ఉంటారో వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే బీటెక్ కోర్స్ చేసి మంచి జాబ్స్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్న వారికి, ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఎవరైతే ఇలాంటి ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే గెయిల్ ఇండియాలోని 261 జాబ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, ఎకనామిక్, ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఫైర్ అండ్ ఫైర్ సేఫ్టీ, మెట్రాలజికల్, ఇలా చాలా కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే మాకు ఇది అవసరం లేదు అని కొంతమంది ఈ వీడియోని ఇమీడియట్గా మీరు స్కిప్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, మీకున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు, మీకు తెలిసినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్. ఇది వారికి ఉపయోగపడితే వారికి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ పర్సన్స్. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ జాబ్స్లో ముఖ్యంగా జనరల్ అభ్యర్థులకి 126, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 22, ఓబీసీ ఎన్సీఎల్ వారికి 54, ఎస్సీ 43, ఎస్టీ 16 వాళ్ళు జాబ్స్ కేటాయించారు. మరి ఎవరైతే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ గెయిల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ గెయిల్ వెబ్సైట్లోని మనము దీన్ని అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ స్లైడ్ ఇచ్చానో ఆ స్లైడ్లో మీరు వెళ్ళిన తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అది కూడా ఫిల్ చేసిన తర్వాత దాన్ని మరలా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడైతే వాల్యూడ్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తారో అవి మాత్రం మీ దగ్గర పెట్టుకొని ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్స్ కానీ మీ ఫోన్కి వస్తాయి. కాబట్టి మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి, కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది దీనికి సంబంధించి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చేటప్పటికి చాలా పోస్టులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళకి ఈ జాబ్స్ ఉపయోగపడతాయి. అలాగే సీనియర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ దానికి సంబంధించి అయితే ఇది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇలాంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కొన్ని జాబ్స్ ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఏజ్ లిమిటెడ్ కొన్ని పోస్టులకి 28 ఇయర్స్ పెట్టాడు, కొన్ని పోస్టులకి 30 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషను మీకు ఇక్కడ నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో ద్వారా మీరు ఓపెన్ చేసుకుని డీటెయిల్డ్గా చూడండి. అయితే ఇది ఎలా సెలక్షన్ ఎలా ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని అనుకుంటే అప్లికేషన్ మనము అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. మేబీ అప్లికేషన్లో ఉన్నటువంటి మీ మార్క్స్ని బేస్ చేసి ఇంకా అదర్ క్రైటీరియా ద్వారా షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. తరువాత సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. దీంట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి మెడికల్ టెస్ట్లు కొన్ని పోస్టులకి నిర్వహిస్తారు. కొన్నిటికి గ్రూప్ డిస్కషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసి ఫైనల్గా వాళ్ళని ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని కేటగిరీ వైజ్గా ఫైనల్ సెలక్షన్ లిస్టు తయారు చేస్తారు. ఇది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ముఖ్యంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ నెల 12వ తారీఖున, అంటే నవంబర్ 12వ తారీఖున ఆల్రెడీ ఆన్లైన్లోని ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 11 వరకు లాస్ట్ డేట్ ఉంది. అప్లికేషన్ ఫీజు పర్టికులర్స్ చూస్తే జనరల్ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ వారికి 200 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి ఫీజు ఏమీ లేకుండానే మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇటువంటి మంచి జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ టైప్లో ఉన్నటువంటి ఈ జాబ్స్ని మనం కానీ అచీవ్ అయితే మన లైఫ్ కూడా సెటిల్మెంట్ అవుతుంది. ప్రైవేట్ జాబ్స్ లాగా మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ మరీ బాగాలేదని వేరే జాబ్స్కి వెళ్ళి చాలా మన లైఫ్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం ప్రైవేట్ జాబ్స్ కొన్నిసార్లు. కాబట్టి ఇటువంటి జాబ్స్ కానీ మనం సంపాదించుకోగలిగితే మనము
చాలా హెల్తీగా మనం జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.